కర్ణాటక రాజకీయాల్లో భారీ కుదుపు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్య శకం ముగియనుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకెలకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నేడు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ దావన్ చంద్ గెహ్లాట్ కు సమర్పించనున్నారు. 2023 ఎన్నికల సమయంలో చేసుకున్న 50-50 అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్యను త్వరలోనే రాజ్యసభకు పంపి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ట్రబుల్ షూటర్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమై డీకే శివకుమార్ ను తమ నూతన నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ శనివారమే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య రాజీనామా వార్తతో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, కర్ణాటకలో సీఎం గా సిద్ధరామయ్య ఈ రోజు రాజీనామా చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానం పెద్దలతో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా అధిష్టానం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పవర్ షేరింగ్ లో భాగంగా మిగిలిన 2 సంవత్సరాల ఏదైతే కాలపరిమితి ఉందో దీన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ తదుపరి సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నట్టుగా కూడా కర్ణాటక వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. కాసేపట్లో ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఆయన నివాసానికి మంత్రులు, అదేవిధంగా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో అధిష్టానంతో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పదవికి రాజీనామా విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేయబోతా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా వాళ్ళందరితో ఏదైతే చివరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని చేరవేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం ముగిసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఇరువురు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా విషయాన్ని కూడా మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే మరొక వైపు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే గవర్నర్ ప్రస్తుతం ఈ రోజు అందుబాటులో లేడు అని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తా ఉన్నాయి. సో ఏం జరగబోతా ఉంది మధ్యాహ్నం అనేది ఒకవైపు పక్కకు ఉంచితే మాత్రం మధ్యాహ్నానికి 3 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి కూడా సీఎంఓ వర్గాలు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏదైతే తదుపరి సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతా ఉన్నారు. ఈ శనివారం లేదా ఆదివారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ బాధ్యతలు చేపట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు ఈ శనివారమే కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు కర్ణాటక అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఇటు ప్రభుత్వ వర్గాల్లో కానివచ్చు, పార్టీ వర్గాల్లో కానివచ్చు ప్రచారం అయితే కొనసాగుతోంది. మరొక వైపు ఇటు సీఎం గా రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్యకి ఇప్పటికే రాజ్యసభ సీట్ ను ఏఐసిసి ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దానికి ఆయన నిరాకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. జాతీయ రాజకీయాల్లోకి రావడం తనకు అధిష్టానం వద్ద వింతట చూపించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తన కుమారుడు యతీంద్రకు క్యాబినెట్ లోకి తీసుకునేందుకు కూడా అధిష్టానం ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఇప్పటికే ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు కర్ణాటకలో మాత్రం ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి సేపట్లో అనౌన్స్మెంట్ కూడా రాబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.